ఈరోజు వీడియోలో డిఫరెన్షియేషన్ అనే చాప్టర్ నుంచి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. చూడనా, ఈ చాప్టర్లో మనకు ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్ మాత్రం వస్తుంది కదా. ఆ 4 మార్క్స్ క్వశ్చన్ కూడా ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి వస్తుంది కదా. సో ఈ ఫస్ట్ ప్రిన్సిపల్లో ఒక 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 8లో ఇంపార్టెంట్ ఒక 6 ఉంటాయి. 6 అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ 6 కూడా ఒకదానికి ఒకటి రిలేటెడ్గా ఉంటాయి, అర్థమైంది కదా. సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎవరు మిస్ కావద్దు, అర్థం కదా. అంటే మీరు ఎవరు స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే ఇంపార్టెంట్ ఫార్ములాస్ మీరు మిస్ అవుతారు, అర్థం కదా. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా మీకు ఈజీగా సమ్ అనేది మీరు సాల్వ్ చేస్తారు, అర్థం కదా. సో వీడియో ఎండింగ్లో మీకోసం ఒక చిన్న అప్డేట్ తీసుకురావడం జరిగింది. ఆ అప్డేట్ మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాం. అప్డేట్ వీడియో ఎండింగ్లో చెప్తాం, ఖచ్చితంగా ఆ అప్డేట్ని మిస్ కావద్దు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ అని ఇచ్చాడు కదా. క్వశ్చన్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ద డెరివేటివ్ అంటే మనం డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి? ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్. ఫాలోయింగ్ ఫంక్షన్ ఏమి ఇచ్చారు మనకి? ఎక్స్ సైన్ ఎక్స్. దీన్ని మనం డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి నాన్న. దీనికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. దేని నుంచి? ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్ కదా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ సొల్యూషన్ ఫస్ట్ ఏం చేస్తాం? ఇచ్చిన ఏదైతే క్వశ్చన్ ఇచ్చాడో దాన్ని మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ ఎక్స్ అనుకున్నాం కదా. సో నెక్స్ట్ ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్, దీని ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా అనండి. అప్పుడు మీకు చాలా ఈజీ గుర్తుంటుంది. ఫార్ములా ఏంటి? లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ అన్న. ఈ ఫార్ములా మీకు చాలా యూజ్ అవుతుంది కదా. ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ ప్రిన్సిపల్లో ఉన్న ప్రతి సమ్స్ కూడా ఈ ఫార్ములా రిపీటెడ్గా ఉంటుంది. ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా లేకుండా మీరు ఫస్ట్ ప్రిన్సిపల్ సమ్ మీరు చేయలేరు కదా. సో ఈ ఫార్ములా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఫార్ములా నేర్చుకోండి. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం మీకు అంత పెద్ద విషయం ఏం కాదు, అర్థమైంది కదా. సో అందుకు ఈ ఫార్ములాని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ ఎక్స్. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ సైన్ ఎక్స్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఏమవుతుంది కదా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో అంటే ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ పెట్టండి. ఎక్స్ ఎంత ఉంది? ఎక్స్ ఉంది. సో ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ సైన్ ఎక్కడొక ఎక్స్ ఉంది. సో ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్, అర్థం కదా. సో ఈ విధంగా మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని ఫార్ములాలో డెరైవ్ చేయండి. చూడండి, చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ డాష్ టు 0. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే మీకు ఏమని చెప్పాను? ఎక్స్ ప్లస్ హెచ్ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ అని చెప్పాను కదా. సో ఆ వాల్యూ రాస్తాను. మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ సైన్ ఎక్స్. సో ఆ వాల్యూ రాస్తాం బై హెచ్. ఓకే, ఇక్కడ వరకు ఇంకే డౌట్ లేదు కదా. డౌట్స్ ఉంటే కామెంట్స్ ఒకటి తెలియచేయండి, మీ కామెంట్స్కి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. నెక్స్ట్ చూడండి, వీడియోని అక్కడ స్కిప్ చేయొద్దు, చాలా జాగ్రత్తగా ఉన్నాను. లిమిట్ హెచ్ టెండ్స్ టు 0. చూడండి, ఇక్కడ ఏం చేసామంటే ఈ ఎక్స్తో మల్టిప్లై చేసాం ఈ వాల్యూని, నెక్స్ట్ వైతో మల్టిప్లై చేసాం ఇదే వాల్యూని కదా. ఇప్పుడు చూడండి, ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ ఏమవుతుంది? ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ అవుతుంది. ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ ఏమవుతుంది? హెచ్ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ సరిపోయింది కదా. మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ బై హెచ్. అర్థం కదా స్టెప్ ఎలా వచ్చిందో చాలా జాగ్రత్తగా వినండి, అందుకే చాలా జాగ్రత్తగా వినమని చెప్తున్నాను. ఇక్కడ ఏం చేసాం? ఎక్స్తో ఈ వాల్యూ మల్టిప్లై చేసాం. ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈ వాల్యూ, హెచ్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ హెచ్ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ మీరని వాల్యూ రాసుకుందాం. ఓకే కదా. సో ఇప్పుడు చూడండి, లిమిట్ హెచ్ టెండ్స్ టు 0. నెక్స్ట్ ఏముందన్నా? ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ సైన్ ఎక్స్ వచ్చింది. సో ఇది మనం ఏం చేసాం అని అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. చూడండి, ఎక్స్ అంటే ఈ రెండు టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటి నుంచి కదా, ఈ రెండింటి నుంచి ఎక్స్ని కామన్ తీయండి. అప్పుడు ఏం మిగులుతుంది? ఇక్కడే మిగిలింది ఎక్స్ కామన్ తీస్తే సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ మిగులుతుంది. ఇక్కడే మిగులుతుంది సైన్ ఎక్స్ మిగులుతుంది. ఏం చేసాం? ఎక్స్ని కామన్ తీసాం. ఏం మిగిలింది? సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ మిగిలింది. ఇక్కడ సైన్ ఎక్స్ మిగిలింది బై హెచ్ కన్నా. హెచ్ అనే వాల్యూ దీనికి చెందుతుంది, దీనికి చెందుతుంది. సో విడదీసాం. ప్లస్ ఇక్కడ ఇంకేం మీరు అదనంగా ఈ వాల్యూ కదా. సో వాల్యూ అంటే హెచ్ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్, హెచ్ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ బై
హెచ్ సరిపోయింది కదా. ఈ రెండు నుంచి ఎక్స్ కామన్ తీసాం రాసాం. నెక్స్ట్ బై హెచ్ అయింది. హెచ్ని ఈ వాల్యూకి రెండు వాల్యూకి చెందుతుంది కాబట్టి విడ తీసుకున్నాం కదా. ఇప్పుడు హెచ్ విడ తీసుకున్నాం కదా. ఈ లిమిట్ కూడా ఈ వాల్యూకి చెందుతుంది, ఈ వాల్యూకి చెందుతుంది. సో లిమిట్ కూడా సపరేట్ చేయండి. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎక్స్. ఇప్పుడు చూడండి ఈ సైన్ సి మైనస్ సైన్ డి అనే ఫార్ములా ఉంది. ఏంది సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ సైన్ ఎక్స్ అనే వాల్యూ మనకి సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములాలో ఉంది. అంటే మనకు ఫార్ములా ఏంటి మీరు వెతుక్కోవాల్సిన అవసరం లేదు, స్క్రీన్ పైన ఉంది, చూసి కంటస్థ పెట్టండి చాలు కదా. సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా ఏంటి 2 cos సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. ఇది మనకి ఫార్ములా. ఈ వాల్యూస్ ఈ ఫార్ములా డెరివ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది కదా. ఇక్కడ చూడండి సి ప్లస్ డి బై 2 అన్నాడు. సి అంటే ఏంటి ఎక్స్ ప్లస్ హెచ్, డి అంటే ఎక్స్ కదా. సో ఇప్పుడు చూడండి 2 cos సి ప్లస్ డి బై 2, సి అంటే ఎక్స్ ప్లస్ హెచ్, డి అంటే ఎక్స్. సో ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఎక్స్ అని అర్థం. ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఎక్స్ బై 2. ఓకే నెక్స్ట్ చూడండి సైన్ సి మైనస్ డి బై 2, సి అంటే ఎక్స్ ప్లస్ హెచ్ అండ్ డి అంటే ఎక్స్. సో ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ డి కదా, సో మైనస్ ఎక్స్ సరిపోయింది కదా బై 2 బై హెచ్. అందుకే ఎలా వచ్చింది అర్థమైంది కదా. చూడండి నెక్స్ట్ స్టెప్ ప్లస్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 అండ్ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్. ఓకే ఇక్కడ ఏం చేసాం ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలింది సైన్ ఎక్స్ ప్లస్ హెచ్. ఏం చెప్పండి మీకు ఇంతకుముందు లిమిట్ని సపరేట్ చేసామని చెప్పారు కదా. సో అప్పుడు ఏమైంది ఈ వాల్యూ ఒక ఫార్ములా ఇది, దీనికి లిమిట్ అప్లై చేసాం. లిమిట్ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ అవుతుంది. సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈ హెచ్ క్యాన్సిల్ అయిపోయింది అన్న కదా. సో మిగిలింది ఏంటంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ మిగిలింది. నెక్స్ట్ స్టెప్ చూడండి చాలా జాగ్రత్తగా ఉండండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు, స్కిప్ చేస్తే మీకే అర్థం కాదు. నెక్స్ట్ చూడండి లిమిట్ హెచ్ టెన్స్ టు 0 2x ఓకే 2 ఇంటూ ఎక్స్ 2x కాస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ 2x ప్లస్ హెచ్ బై 2 సరిపోయింది కదా. నెక్స్ట్ సైన్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్, ఎంత మిగిలింది హెచ్ బై 2. సో సైన్ హెచ్ బై 2 అర్థమైంది కదా. సో ప్లస్ ఇక్కడ ఏంటి సైన్ ఎక్స్ హెచ్ ఏమైంది సార్ అని అడుగుతారు. సో ఇక్కడ ఏముంది హెచ్ టెన్స్ టు 0 అంటే హెచ్ 0 అని అర్థం. హెచ్ 0 అయిపోతే ఎంత మిగులుతుంది సైన్ ఎక్స్ మిగులుతుంది. సో ఆ సైన్ ఎక్స్ని ఇక్కడ రాశాం చూడండి సైన్ ఎక్స్ సరిపోయింది కదా. అదే కూడా ఎలా చేసాం చూడండి కన్నా ఈ 2 ఇంటూ ఎక్స్ 2x కాస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ హెచ్ బై 2 ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయితే హెచ్ మిగిలింది. సో సైన్ హెచ్ బై 2 సరిపోయింది కదా, ఎటువంటి కన్ఫ్యూజ్ లేదు కదా. సో నెక్స్ట్ చూడండి లిమిట్ హెచ్ టెన్స్ టు 0 2x కాస్ 2x ప్లస్ హెచ్ బై 2 లిమిట్ హెచ్ టెన్స్ టు 0 అంటే లిమిట్ అనేది ఈ వాల్యూకి చెందుతుంది, ఈ వాల్యూకి చెందుతుంది. సో సపరేట్ చేసి రాసుకున్నాం. ఏమవుతుంది సైన్ హెచ్ బై 2 బై హెచ్. అంటే చూడండి ఈ టోటల్ వాల్యూ మనకి ఇంటూ చేస్తుంది కదా. ఈ టోటల్ వాల్యూ మొత్తం మన ఇంటూలోనే ఉన్నాయి. సో హెచ్ అనేది దీని డినోమినేటర్ కింద రాసుకోవచ్చు, దీని డినోమినేటర్ కింద రాసుకోవచ్చు అర్థం కదా. సో మరి దీని డినోమినేటర్ కింద ఎందుకు రాసుకున్నారు అని అంటే ఎక్కడ డినోమినేటర్ కింద హెచ్ రాసుకుంటే మనకి స్టెప్స్ అనేవి కొంచెం పెరుగుతాయి, అంటే కొంచెం సమ్ అనేది కాంప్లికేట్ అవుతుంది. సో ఎక్కడ హెచ్ రాసుకుంటే ఈ వాల్యూ మనకి సైన్ ఎక్స్ బై హెచ్ అని ఒక ఫార్ములాలో ఉంటుంది. అంటే లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఈ ఫార్ములాలో ఉంటుంది. సో అప్పుడు ఈ వాల్యూ మొత్తం ప్రకారం మనం 1 అని రాసుకోవచ్చు కదా. సో ఫర్దర్గా మనకి ఇలాంటి ఈజీగా సింప్లిఫికేషన్ అవుతుంది అనే ఉద్దేశంతో హెచ్ అనేది ఈ వాల్యూ కింద రాసుకున్నాం. అది ఎక్కడ రాసుకున్నాం అనుకోండి సమ్ అనేది కొంచెం కాంప్లికేట్ అవుతుంది, మీకు చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ ప్లస్ సైన్ ఎక్స్ కదా. సో సైన్ ఎక్స్ అర్థం కదా. సో చాలా జాగ్రత్తగా ఉండండి. సమ్ చివరికి వచ్చేసాం 2x కాస్ 2కి 2కి క్యాన్సిల్ కదా. హెచ్ 0 అయిపోయింది. సో కాస్ ఎక్స్ ఎంత లేకపోతే 1 ఉన్నట్టు కదా. సో ఇదేమవుతుంది 1/2 అంతేనా కాదు. ఇక్కడ ఏమైందనంటే 2కి 2కి క్యాన్సిలే ఓకే, హెచ్ 0 అయిపోయింది ఓకే. ఏంటిది హెచ్ ఎందుకు 0 అవుతుంది, ఇక్కడ ఏముందన్న హెచ్ టెన్స్ టు 0 అంటే హెచ్ 0 అని అర్థం. హెచ్ 0 అయితే వాల్యూ ఏమవుతుంది 0 అయిపోతుంది. అప్పుడు 2x ఉంటుంది, 2 క్యాన్సిల్ అయితే x ఉంటుంది. సో ఆ విధంగా 2x cos x అయింది, 2x cos x. ఇప్పుడు చూడండి ఇంటూ హెచ్ సైన్ హెచ్ బై 2 బై హెచ్
దీన్ని మీరు ఏం చేయాలి, మనకి ఎలా రావాలి, ఇది sin x/x ఈజ్ ఈక్వల్ టు 1 రూపంలోకి రావాలి. అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్ ఏదైతే ఉందో అదే వాల్యూ ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడ ఎంత ఉంది, h/2 ఉంది, ఇక్కడ h ఉంది. సో ఇక్కడ ఏం చేయాలి, మనం h/2తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ కూడా h/2, ఇక్కడ కూడా h/2తో మల్టిప్లై చేసి సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 1/2 వస్తుంది. అర్థం కదా. సో ఇది మీకు చేయడం రాకపోతే ఇంతకు ముందు వీడియోలో నేను చేశాను, ఆ వీడియో మీరు ఒకసారి చెక్ చేసినట్లయితే మీరు క్లియర్ కట్గా క్యాలిక్యులేషన్ అవుతుంది, మీకు తెలుస్తుంది ఎలా చేసామనేది మీకు తెలుస్తుంది. ఓకే చూడండి, మీకు అది కూడా తెలియకపోతే గుడ్డిగా మీరు చేయాల్సింది ఏంటంటే sin x ప్లస్లో ఏదైతే ఉంటుందో కాన్స్టెంట్ టర్మ్ ఉంటే 1 పెట్టుకోండి. అర్థం, కాన్స్టెంట్ టర్మ్ అంటే ఈ ప్లేస్ ఆల్ఫాబెట్స్ x y ఇలాంటివి ఏమైనా ఉంటే 1 పెట్టుకోండి. అర్థం, ఇక్కడ ఏదైతే వాల్యూ sin x ప్లస్లో ఏదైతే వాల్యూ ఉందో ఈ వాల్యూ ఇక్కడ రాసేయండి అమ్మా, సరిపోతుంది. మీరు దీన్ని సాల్వ్ చేసినా ఇదే వాల్యూ వస్తుంది ఖచ్చితంగా, 100-200% నేనే గ్యారంటీ కదా. రాకపోతే మీరు నాకు అడగచ్చు, సాల్వ్ చేయండి, ఇదే వాల్యూ ఇక్కడ వస్తుంది. ఏంటి, ఎస్ ప్లేస్లో కాన్స్టెంట్ ఏం చెప్పండి 1 అని రాసుకోమని కదా. సో ఇది 1/2 అని క్లియర్గా మీరు రాసుకోవచ్చు, సమ్ చేసిన అవసరమే లేదు కదా. సో 1/2 మీకు అర్థమెటిక్లో కూడా ఇలాంటివి చిన్న చిన్నవి చెప్తారు కదా. సో చూడండి, ఈ h/2 రాసుకోవచ్చు 1/2 ఇంటూ, అప్పుడు ఇది ఏమవుతుంది, h అని ఉంటుంది కదా. సో sin h/h అంటే sin x/x రూపంలోకి వచ్చింది, అంటే ఏంటి మనకి 1. సో అప్పుడు ఈ టోటల్ వాల్యూ మనం 1 అని రాసుకోవచ్చు. సో ఇంటూ 1 అని రాసుకున్నాం, మిగిలింది sin x కదా. ఇప్పుడు దీన్ని ఏం చేసి చూడండి, f' ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ టూ క్యాన్సిల్ అయిపోయింది కదా. ఓకే, ఇంకా మిగిలింది x sin x, x cos x, x cos x ప్లస్ sin x. సో 2 × 1 2a, సో 2 క్యాన్సిల్ అయిపోయింది, 1 పోయింది. sin x మిగిలింది, sin x రాస్తాం, ఏమొచ్చింది 2 cos x sin x కదా. అర్థం కదా, చాలా ఈజీగా ఉంటుంది సమ్స్. మన ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది, f' ఈజ్ ఈక్వల్ టు x cos x ప్లస్ sin x. అర్థమైంది కదా. సో ఇది ఈరోజు ఒక వీడియో, మీకు వీడియో స్టార్ట్లో వచ్చిన అప్డేట్ అని చెప్పాను కదా. సో ఆ అప్డేట్ ఏంటంటే ఎంతవరకు మనకి ఏదైతే క్లాస్ నేర్చుకున్నామో దీన్ని మీరు నోట్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ క్లాస్ యొక్క పీడిఎఫ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాం. అక్కడి నుంచి మీరు ఈ క్లాస్ యొక్క పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని పీడిఎఫ్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అదేవిధంగా మీకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి మ్యాథ్స్ 2A 2B మెటీరియల్స్ మీకు కావాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఏంటంటే విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అర్థం కదా, మీకు ఫ్రీగా మ్యాథ్స్ 2A 2B మెటీరియల్స్ కావాలనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నెక్స్ట్ మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఒక మెంబర్ అయి ఉండాలి, అంటే టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. అర్థమైంది కదా. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అదొక స్క్రీన్ షాట్ తీసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు జాయిన్ అయ్యేటట్టు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ ఏంటి సార్ అంటే కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. అదే టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడి నుంచి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేటట్టు అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు 2 స్క్రీన్ షాట్స్ తీసి మాకు వాట్సాప్ చేస్తే మేము మీకు మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అర్థమైనా. సో మెటీరియల్స్ అంటే బేబీ బుల్లెట్ ఇలాంటి మెటీరియల్స్ కాదు, మేము స్వయంగా కొన్ని మెటీరియల్స్ కొన్ని మోడల్ పేపర్స్ తీసుకొని వీటి నుంచి మీరు బాగా చదువుకోవాలనే ఒక ఉద్దేశంతో మేము స్వయంగా మా హ్యాండ్ రైటింగ్తో మెటీరియల్ ప్రిపేర్ చేయడం జరిగింది. విత్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓన్లీ కదా మెటీరియల్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ మెటీరియల్స్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకొని ఆ యొక్క స్క్రీన్ షాట్స్ మాకు వాట్సాప్ చేయాలి. వాట్సాప్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడి నుంచి మీరు ఆ నెంబర్ వాట్సాప్ చేస్తే అక్కడి నుంచి మేము మెటీరియల్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అర్థమైంది కదా. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.